నెల్లూరు జేమ్స్ గార్డెన్లో కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు బెల్లపు సుధామాధవ్ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి ఏర్పాటు చేసిన ఘననాథులు వైభవపేతంగా పూజలను అందుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని సుధామాధవ్ తెలిపారు. 20 ఏళ్ల తర్వాత వినాయక చవితి ఉత్సవాలను చేస్తున్నామన్నారు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అన్న ఆకాంక్షతో సమస్త మానవాళి క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెంబర్ 2 మన వినాయక చవితి సందర్భంగా ఇప్పుడు పిల్లల చేత ఉట్టి మహోత్సవం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ఒక 13 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి ఆగి ఉండింది. దాన్ని ఏంటంటే మేము పునఃప్రారంభం చేశాము. రేపు మామూలు పూజలు, ఎల్లుండి మన నిమజ్జనం ప్రోగ్రాం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఓకేనా? అందరికీ నమస్కారం. పండగల్లోకి విశిష్టమైన పండుగ, కులమతాలకు అతీతంగా చేసుకునే పండుగ వినాయక చవితి. ఈరోజు 45వ వార్డు నెల్లూరులో జేమ్స్ గార్డెన్లో పెద్దలందరి సమక్షంలో ఈ పండుగని విశేషంగా అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. ఇదే కాకుండా పిల్లలు పెద్దలు అందరూ కలుసుకొని చేసే పండుగ కావున అందరూ కూడా ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఈరోజు ఈ పండుగని అద్భుతంగా చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇంతకుముందు ప్రసాద వితరణ జరిగింది. రేపు పూజా కార్యక్రమాలు, కొన్ని చిన్నపిల్లల సంగీత కార్యక్రమాలు ఉన్నాయి. ఎల్లుండి అనగా 9వ తేదీ అన్నదాన కార్యక్రమంతో పాటు ఆ రోజు సాయంత్రం మేము నిమజ్జన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నాము. సో అందరూ కూడా తప్పక వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కారం అన్న. ఇది మేము ఇంతకుముందు చేస్తున్నాము, 12 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు పునఃప్రారంభం చేసాము. ఈ సంవత్సరంతో స్టార్ట్ చేసాము, ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాము. ముఖ్య అతిథిగా మన పొంగూరు నారాయణ గారిని, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచామండి. లేకపోవడం వల్ల ఇప్పుడే విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిపోయారు. వారి ద్వారా ఈ వార్డులో ఇన్ఛార్జ్లుగా ఉండే కొంతమంది హనుమంతరావు గారు, యదుమహేష్ గారు, అజయ్ గారు, మిగతా తదితరులు ఇప్పుడే వచ్చి ఈరోజు చాలా విశిష్టమైన రోజు. గణపతిని అందరూ పూజ చేసుకొని ఈరోజు మనం ఏదైతే శ్రీకృష్ణుడు చంద్రుని చూసి నీలాపనిందులు జరిగాయో అది జరగకుండా ఉండాలంటే వినాయక చవితి జరుపుకొని దాన్ని అక్షింతలు చల్లుకోవాలని చెప్పి ఆనాడు పార్వతి పెట్టిన శాపం చంద్రుడి మీద ఉంది కాబట్టి దానికోసంగా మనం ఈరోజు ఈ వినాయక చవితి జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో ఇప్పుడు ముఖ్యంగా మనకి అందరూ బాగా తెలుగు ప్రజలందరూ బాగా చేసుకుంటున్నారు.
ఈ కార్యక్రమానికి వచ్చేటప్పటికి మన ముఖ్య అతిథిగా మన పొంగూరు నారాయణ గారిని పిలవడం జరిగింది. ఆయన అందుబాటులో లేనందువలన మన విబిఆర్ గారు వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొని పూజను నిర్వహించి ఇక్కడి నుంచి మాకు ఎంతో ఆతిథ్యం ఇచ్చినారు. దానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ఉత్తి మహోత్సవం జరుగుతూ ఉంది. ప్రసాదాల పంపిణీ కూడా జరిగింది. అంతేకాకుండా రేపు లడ్డు కూడా ఇక్కడి నుంచి పాట వేలం జరుగుతుంది. అందరూ పాల్గొని భక్తజనులందరూ దాన్ని పాడుకొని దేవుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.